ఆ చెరలో పడి చావు, లేదా ఏ చెట్టు కిందైనా పోయి కూర్చో. ఏంటి మళ్ళీ దిగబడ్డా? అది నా చీరలు డాబా మీద ఆరేసమ్మా, మర్చిపోయాను అనుకుంటా, వెళ్ళి తెచ్చుకుంటా. ఆహా, నువ్వు ఆరేయకుండానే ఆరుతున్నాయా చీరలు? లేక పైన ఎవడైనా తయారు చేస్తున్నాడా నీకోసం? నీకున్నదే ముష్టి 3 ముతక్కోకలు. ఒంటి మీద ఒకటి, దండం మీద ఒకటి, పండగ పబ్బాల కోసం పెట్టెలో ఒకటి. ఇక ఇంకెక్కడి నుంచి వచ్చాయి నాకు తెలియని చీరలు? అది కాదమ్మా. మొయ్, నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు బొంకులు. నువ్వు ఇక్కడ బాగా తినమరిగావు. టీలు, టిఫిన్లు, స్నాక్స్లు, ముప్పూటలా మెక్కడాలు. అవన్నీ తినే అదృష్టం మీదమ్మా, నాది కాదు. అవన్నీ నాకెప్పుడు పెట్టారు, నేనెప్పుడు తిన్నాను? అమ్మో, చూసారా దీని బుద్ధి నాకు నా పిల్లలకు ఎంత తిష్టి పెడుతుందో. అవును, మేమే తింటాం. నీకు పెట్టా అని చెప్పానా? అయినా నీకు పెట్టాలని ఎక్కడ రాసి పెట్టుందా? మా సొమ్ము మా ఇష్టం. అయినా నాకు తెలీదా నీ చిన్న కొడుకు నీ చిన్న కోడలు నిన్ను ఏపాటు చూసుకుంటారో? వాళ్ళ ఇంట్లో కుక్కకి ఇచ్చిన విలువ కూడా నీకు ఇవ్వరు. ఏ పచ్చడి మెతుకులో కారమో నీ మొహాన పాడేస్తారు. అది గుర్తొచ్చే గోడ కొట్టిన బంతిలా తిరిగి వచ్చావు. ఆగో, కాళ్ళు కడుక్కునే వచ్చానమ్మా. అది కాదు, లోనికి ఎందుకు వెళ్తున్నావు? లోపలేం పని నీకు? ఎలాగూ వచ్చా కదమ్మా, నీరసంగా ఉంది, కాసేపు పడుకొని సాయంత్రం వెళ్తా. ఆహా, సాయంత్రం దాకా ఉంటావా? ఉంటే మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్, బాత్రూమ్కి వెళ్తే నీళ్లు, ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాను, కరెంటు బిల్లు వగైరా వగైరా అన్ని మేము భరించాలా? ఈ నెల 31 కదటమ్మా, ఆ లెక్కన ఈ రోజు ఇక్కడే మీ దగ్గరే ఉండాలి నేను. ఏం లెక్క? దరిద్రపు లెక్క. నేను ఇంటికి తాళం వేసి మా అమ్మోళ్ళ ఇంటికి పోతున్నా. అన్నం గిన్నం ఏం వండలేదు నీకు పెట్టడానికి. 31, 51 నాకు ఈ లెక్కలకి ఇక్కడ జాంతానే. ముందు నడు బయటికి. ఎక్కడికి పోనమ్మా? ఆ చెరలో పడి చావు, లేదా ఏ చెట్టు కిందైనా పోయి కూర్చో. కొందరి జీవితాలు అగమ్య గోచరాలు, తెగిన గాలిపటాలు. ఎంతకు ఎవరికి అర్థం కావు. కొన్ని బ్రతుకులు ఇంతే.